మే 14, 2004. ఇది తెలుగు జాతి, ముఖ్యంగా రాజకీయాలంటే పడి చచ్చే జనం. రాజకీయాల ద్వారానే మార్పు సాధ్యమవుతుంది, ప్రభుత్వాల మార్పిడితోనే ఆ మార్పు సాధ్యమవుతుంది అని నమ్మే జనం ఎప్పటికీ గుర్తుంచుకునే రోజు. ఆ రోజు ఈ సమయానికి అంటే ఉదయం 10:30, 11:30 మధ్యలో జనప్రభంజనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రమాణ స్వీకారం మొట్టమొదటిసారిగా 2004 మే 14న జరిగింది. అప్పుడు ఆ జనసందోహం చూడండి, ఆ వీడియో చూడండి. ఎడుగోరి స్పందించి రాజశేఖర్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజం మీరందరి సమక్షంలో రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రత్యేకమైన వాగ్దానం ఈ రాష్ట్రంలో రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత చేయబోయే మొదటి సంతకం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని రైతాంగానికి మేలు వచ్చేటట్టు వారు చెప్తున్నారు. ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇవ్వడానికి సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన ఫైల్ సంతకం పెట్టాం. దాంతో పాటునే మళ్ళీ ఒక 1100 కోట్ల రూపాయలు రైతాంగానికి సంబంధించిన కరెంటు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా రద్దు చేస్తూ కూడా ఇప్పుడే సంతకం పెట్టడం కూడా పూర్తయిందని మనం చేస్తున్నాం. కరెంటు బకాయిలు కూడా రద్దయిపోయాయి. ఇంతటితో రైతాంగం యొక్క సమస్యలు పూర్తిగా తీరినాయని కూడా అంటాంలా. ప్రతి విషయంలోనూ రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, చేతి పని వృత్తి వాళ్ళకు కానీ ప్రతి ఒక్క మేలు చేయడానికి ప్రత్యేకమైన కృషి చేస్తామని మనం చేస్తున్నాం. రాష్ట్రం యొక్క రూపు రేఖ స్వరూపాలు మారాలి. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి. అన్ని విధాలుగాను రాష్ట్రంలో బీద ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరగాలి. ఆ విధమైన కార్యక్రమం చేయటంలో మనం అందరం ముందుకు పోదాం. మీరు ఆ బలాన్ని ఇవ్వండి, నాకు శక్తినివ్వండి. మాకు నా అక్కల చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీరు గారుతున్నాయి. ఆ కన్నీటిని తెలుస్తూ ఉంటుంది మా జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు. ఆ కన్నీటిని తొలగటానికి మాకు అవకాశం ఇవ్వండి. నా రైతన్నల కళ్ళల్లో ఆశలు వెలగాలి, వారి ముఖాల్లో చిరునవ్వు వెలగాలి. ఆ చిరునవ్వు వెలగటం కోసమై, వారికి కావలసిన మేలు చేయడం కోసమై మాకు ఆ శక్తి. జనం మధ్యలోనే ఉండి తాను ఏదైతే హామీ ఇచ్చాడో దాని మీద సంతకం పెట్టారు. అయితే అక్కడ కూడా మీరు గమనిస్తే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దీని మీద సంతకం పెడతాడు ఉచిత విద్యుత్ మీద అని మాత్రం ప్రసంగించారు. కానీ నేను ముఖ్యమంత్రిగా మారిన మరుక్షణం అని ఎక్కడా మాట్లాడలా. ప్రచారంలో మాట్లాడలా, ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడలా, ఫలితాలకు ముందు మాట్లాడలా. అంత లాయల్టీ ఉండేది కాంగ్రెస్ పట్ల ఆయనకి. అంత లాయల్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన అంతగా ఉంటే ఆ తర్వాత ఏం చేసిందో అందరూ చూశారు. దాని ఫలితం కూడా అనుభవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మే 14న జరిగినటువంటి ఆ సంతకం ఈ రోజుకి మారుమోగుతూనే ఉంది. 22 ఏళ్ళు అయింది. నిన్నగాక మొన్న మే 10వ తారీఖున విజయ్ 4 గోడల మధ్య ఇండోర్ స్టేడియంలో పెట్టాడు సంతకం ఉచిత విద్యుత్ మీద. 22 ఏళ్ళు అయింది. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లీడరు తెగించి ప్రత్యర్థి పార్టీలు, ప్రత్యర్థి మీడియా, పాతుకుపోయిన మీడియా ఉచిత విద్యుత్తు సాధ్యం కానే కాదు అని పుంఖాలుగా కథనాలు వెలువరించిన సోనియా గాంధీ చెవిలో ఇల్లు కట్టుకొని కోరిన నా రైతాంగానికి ఇది అవసరం అని చెప్పి సాధించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకే ఈ రోజుకి మహానేత అంటే సూపర్ స్టార్ అంటే కృష్ణ గారు గుర్తొచ్చినట్టు మహానేత అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తాడు. నేను అతిశయోక్తిగా చెప్పట్లా. ఎర్రవనాయుడు గారు చనిపోయినప్పుడు కీటాక్స్ పేరుతో ఇప్పుడు వీడియోలు చేస్తున్నారే, ఆయన మాకు ఇన్ఛార్జ్. ఆయన మహానేత ఎర్రవనాయుడు అని రాశారు. ఇదేంటి అంటే ఇంతగురు మరి రాజశేఖర రెడ్డి కూడా చనిపోయిన తర్వాతే కదా మహానేత అయింది అన్నాడు. ఏది మరి ఇప్పటికీ ఎర్రవనాయుడు గారి గురించి మహానేత అని వీళ్ళు రాయరే. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలా ఉదాహరించరే ఆయన సంస్మరణ కార్యక్రమాల్లో. అసందర్భంగా చెప్పినా కూడా నేను మీకు ఒక వాస్తవాన్ని చెప్పాను. అది మహానేత అంటే. 2014లో మొదలైనటువంటి ఆ ప్రపంచం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ను నింపేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఆ ఉచిత విద్యుత్తు, ఉచితంగా కరెంటు సరఫరా అనే కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం స్థాయికి చేరింది. దీన్ని సందర్భంగా ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిందే పార్టీలకు అతీతంగా. రాజశేఖర్ రెడ్డి గారి తెగువ, ఆయన పాలనా పటిమ, ఆయన చేసింది ఎంత 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే, లేదు ఒక 6 నెలలు మాత్రమే. అయితే మాత్రమే ఏంటి ఇప్పటికీ ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడుతుంటామో దానికి ఎందుకు అంత ఆదరణ. ఇప్పుడు ఆయన మీద మనం మాట్లాడుతున్న ఈ వీడియో వ్యూవర్షిప్ ఏ స్థాయికి వెళ్తుందో నాకు ఒక అంచనా ఉంది. మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడితే ఎందుకు అలా వెళ్ళదు అంటే అది ఆయన పట్ల జనంలో ఉన్న అభిమానం, అనురక్తి. ఉచిత విద్యుత్తు మాత్రమే కాదు, మహిళలకు కానీ ఇక ఏ వర్గానికి సంతృప్త స్థాయిలో అంటే సాచ్యురేషన్ లెవెల్స్కి తీసుకెళ్తాను ప్రతి పథకాన్ని అని చెప్పినట్టే చేసిన ధీరుడు అనమాట. కొంతమందికి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలోనే పుట్టి తెలుగుదేశంతోనే అంతమైపోతామని చెప్పుకునే కొంతమందికి ఇది గిట్టదు, నచ్చదు. ఆయన పదవి చేపట్టిన 3-4 నెలల్లోనే మాకు సంబంధించిన స్నేహితుల బంధువుల ఇళ్ళకి వెళ్తే మొదట్లో మెట్టటమే వీడికి అసలు పాలనే చేత కాదు అని మొదలు పెడతారు మాటల్లో. లంచ్ దగ్గర అదే, ఎక్కడ కూర్చున్నా అవే మాటలు. అంటే మనకి పడని లీడర్లు అధికారంలోకి వస్తే నరనరణలో జీర్ణించుకుపోయిన ద్వేషం వాళ్ళ చేత అలాంటి మాటలు మాట్లాడించింది. మరి 2009లో మళ్ళీ ఎలా గెలిచేలా చేసింది ఆయన. అంటే అన్ని వర్గాలలో ఆదరణ ఉండబట్టే కదా, ఒక కులానికే పరిమితం చేయటం కాదు. 2004కి ముందు రాజశేఖర్ రెడ్డి గారి అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళు కేవలం రెడ్లే మాత్రమే కాదు, అన్ని వర్గాలలో ఉన్నారు. ఇప్పుడు కథలుగా చెప్తారు ఆయన మా సహచరుడు, మా స్నేహితుడు, ప్రతి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మీద రాళ్ళేస్తున్నప్పుడు అండగా నిలబడింది అధికారం పంచుకునే వాళ్ళు మాత్రమే కాదు, అభిమానులు మాత్రమే ఉన్నారు. అధికారం పంచుకుంటున్న సహచరులు బ్రహ్మాండంగా పొగిడేసేవాళ్ళు. పైగా రాజశేఖర్ రెడ్డి గారి చలోక్తులు. ఆయన ఇప్పుడు ఆ కూటమి దెబ్బకి వరుణ్ కూడా పారిపోయాడు, మళ్ళీ కాస్త భరోసా వచ్చి ఇప్పుడు వచ్చేసాడు వరుణ్ అనే సమయస్ఫూర్తి కానీ
తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా దీక్ష చేశారంటే అదేనాయా మధ్యలో లంచ్ మిస్ అయ్యాడు. ఉదయం కూర్చున్నాడు దీక్షకి టిఫిన్ చేసి, మధ్యలో లంచ్ చేయలేదు. రాత్రికి ఈవినింగ్ 6 కల్లా దీక్ష విరమించాడంటే మధ్యలో లంచ్ మిస్ అయ్యాడు అంతే కదా అనే ఒక స్పాంటినిటీ కానీ, సభలో ఆయన అపోజిషన్ని ఆటాడుకునే తీరు కానీ, విమర్శల పట్ల స్పందించి దొరకకుండా తప్పించుకుంటూ పోయే విధానం కానీ ఇప్పటికీ మీకు యూట్యూబ్లో లక్షలు తీసి కనిపిస్తూ ఉంటాయి. నేను ఎన్నోసార్లు చెప్పిందే చెప్పి మీకు మళ్ళీ బోరు కొట్టిస్తూ ఉన్నట్టు ఉంటుందని. విజయవాడలో ఈ పార్టీకి వ్యతిరేకంగా నాకు కొన్ని వీడియోలు కావాలి అంటే జనం దగ్గరికి వెళ్తే అందరూ పాజిటివ్గా మాట్లాడితే ఆ వీడియోలన్నీ తీసుకొచ్చి ఎక్కడ వేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్న న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అలానే రాజశేఖర్ రెడ్డి ఓడిపోతే బాగుండు, మేము ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత చప్పబడిపోయిన వాళ్ళు ఉన్నారు. అతనితో పాటే సేమ్ రాజశేఖర రెడ్డి గారితోనే కలిసి ట్రావెల్ చేయడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక హ్యూమన్ టచ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి వారిని ఆదుకుంటుంది, రైతాంగం ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పిన తర్వాత మీరు చెప్పిన స్థాయిలో ఎందుకు సాయం చేయలేదు అంటే ఆయన ఒక సమాధానం చెప్పారు. ఆ రోజున కష్టంలో ఉన్న వాళ్ళని ఓదార్చటము, మరింత కష్టాల్లోకి అంటే సూసైడ్లకి పాల్పడకుండా ఉండేందుకు కొంత భరోసా ఇచ్చాము. చెప్పినంత స్థాయిలో సాయం చేయటం అనేది ఎక్కడా సాధ్యపడేది కాదు, కానీ మేము ఆదుకుంటాము అని చెప్పారు. తప్పించుకుపోలా. అప్పటి నుంచి అది ఒక్కటే కాదు, మీకు సినిమాటిక్ ఈవెంట్స్ చాలా కనపడతాం. మమ్మల్ని అప్పట్లో అలా ఆదుకున్నాడు, తర్వాత ఇలా ఆదుకున్నాడు, ఆయన ఇచ్చిన భరోసాతోనే మా జోలు ఎవరు రాలేదు, ఇట్లాంటి స్టోరీలు చాలా తిరుగుతూ ఉంటాయి. మీరు చూసి ఉంటారు. ఒకసారి మాటిస్తే మడమ తిప్పడు, అలానే 600 అయినా 106 అయినా అగ్రహారం బీడైనా అనే ఒక అచ్చ తెలుగు సామెతని ప్రతి పల్లెల్లోకి తన ప్రచారం సందర్భంగా అది 2004 తర్వాత చేసిన ఘనత ఆయనది. నాదొక పెద్ద ఫోటో ఉండాలి. పిడుగురాళ్ళ గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర ముందు ఒక చిన్న కారు, ఆ వెనక అంటే అది మా స్నేహితుడి తాలూకు కారు, వెనక కటౌట్ యాల్ విత్ యూ అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారి బ్యానర్ పెట్టారు, ఫ్లెక్సీ. అక్కడ ఒక ఫోటో దిగాం మేము. అది చూస్తే మీకు అర్థమవుతుంది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఎలా ఉండేది అని. ఇప్పట్లాగా కొట్టుకుని వచ్చేవాళ్ళు కాదు ఫ్లెక్సీలు పెట్టే. 22 ఏళ్ళు గడిచిపోయింది నా జ్ఞాపకాలు. పిడుగురాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 22 ఏళ్ల క్రితం అప్పట్లో పెట్టిన బ్యానర్ గురించి కామెంట్ చేయండి. ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉన్నవాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, నాదెండ్ల మనోహర్ కానీ, పొన్నాల లక్ష్మణయ్య కానీ, శైలజానాథ్ కానీ, ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది, జక్కంపూడి రాజా వాళ్ళ ఫాదర్ కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆయన చక్రాల కుర్చీకే పరిమితం అయిపోతే ఆయన క్యాబినెట్ నుంచి తీసేస్తే విధులు లేని స్థితిలో ఉన్నాడని, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు భరించలేరు అని చెప్పేసి అలానే తాను చివరి శ్వాస విడిచే వరకు ఆయన సాయం చేశారు ప్రభుత్వ పరంగా. దాన్ని హ్యూమన్ టచ్ అంటారు. ఇంకా ఈ కారంచేడు ఘటనలో లైఫ్ శిక్షపడి బయటికి రాలేకుండా ఉన్నారు, వాళ్ళని ఏదో రకంగా బయటికి తీసుకురావాలి అంటే సరే లీగల్గానే వాళ్ళని ఎలా తీసుకురావాలో అలా తీసుకొద్దామని చెప్పి చేయగలిగినారు. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో పోలవరం అసలు జలయజ్ఞం అనేది ఆ రోజున ఆయన ప్రారంభించకపోతే ఈరోజు ఈ ప్రాణాయత చెవెళ్ళే ఉండేది కాదు, వరఫ్ కాళేశ్వరం, పోలవరం ఉండేది కాదు. ఎప్పటిదే పోలవరం, దాన్ని తెరకెక్కించారు. జంజావతి రబ్బర్ డ్యామ్ దేశంలోనే మొట్టమొదటి. ఇంకా ఎన్నెన్నో వాటి మీద ఈ రోజున ప్రతి వాడు వచ్చేసి ఇది నా కళ అంటారు. మీ కళ అయితే ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఎందుకు తీసుకురాలేకపోయారు? 94లో మన ప్రభుత్వమే ఉంది కదా, 99లో మన ప్రభుత్వమే ఉంది కదా, ఎందుకు బయటికి తీసుకురాలా? వీటన్నిటికీ ఏంటంటే మే 14, 2004 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన క్షణం వేదిక బీజం పడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, దేశ రాజకీయాలను శాసించిన రోజులవి. వాటికి బీజం వేసింది ఆయన రాజశేఖర రెడ్డి. అంతకుముందు ఉన్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, గొప్పవాళ్ళే ఉన్నారు, కానీ ఎందుకు చెప్పుకోరు అంటే ఇదే ఈ టచ్ లేకపోవడం. జలగ వెంగళరావు గారి గురించి కొంత తెలుసు, మర్రి చెన్నారెడ్డి గారి గురించి తెలుసు,
కానీ ఎందుకు కీర్తించరు అంటే అట్లా ఒక హ్యూమన్ టచ్, ప్రజల్లోకి చొచ్చుకొని పోవడం, ప్రజల నుంచి నడిచి వచ్చిన నాయకుడు అన్నమాట. నడిచి వచ్చిన నాయకుడు, ఇంతకు మించిన వేరే పదాలు అవసరం లేదు. ఇంకా చెప్పుకుందాం ఇలాంటివి.